హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం అరటికాయ చిప్స్, మనమైతే బనానా చిప్స్ అయితే అంటాము. ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, కరకరలాడుతూ నోరూరిస్తుంది. ఇదైతే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, బయట షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి కరకరలాడే బనానా చిప్స్ని తయారు చేసుకునే ముందు మన ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం 2 అరటికాయలు తీసుకోవాలి. అరటికాయలకి మనం ఏం చేయాలంటే ముందు వెనకాల భాగం అన్నది కట్ చేసుకొని ఈ విధంగా మనమైతే ఉంచుకోవాలి. సో దీన్ని అయితే మనం బాగా కడుక్కున్నాం కాబట్టి చాక్ తోటి అయితే అరటికాయ మీద ఉన్న పొట్టునైతే తీసుకోవాలి. మొత్తం కూర గ్రీన్ కలర్ అన్నది లేకుండా పొట్టున అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. ఇంకా మీరు అయితే సరిగ్గా తీయలేదు అనుకోండి, మనకి బనానా చిప్స్ వేసేటప్పుడు అయితే ఆ పొట్టు అన్నది కనబడి కొద్దిగా బాగోదన్నమాట. సో మనం ఇలా శుభ్రంగా మొత్తం కూర పొట్టు అన్నది తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు తీసుకున్నారు అనుకోండి, బనానా చిప్స్ అన్నది అదిరిపోయే స్టైల్లో వస్తుంది. ఇదైతే మనం స్నాక్స్లోకి అయితే తయారు చేసుకోవచ్చు, అన్ని రకాలుగా అయితే మనమైతే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం 2 అరటికాయలని మనం పొట్టు తీసుకున్నాం కాబట్టి మీకు ఇలాంటివి తెలుసా ఫ్రెండ్స్, ఇదైతే షాప్లో వాడతారు కదా, బనానా అన్నది ఈజీగా తురుముకోవడానికి. అదైతే మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మీరు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే మీరు అన్నది నూనె అన్నది వేయాలి. నూనె అన్నది చాలా కొద్దిగా వేయండి ఫ్రెండ్స్, ఇది చెప్తున్నాను బాగా గుర్తెట్టుకోండి. పసుపు, ఉప్పు, నూనె అన్నది చాలా కొద్దిగా వేసుకొని స్పూన్తో ఈ విధంగా మీరైతే కలిపేసుకోండి. సో చూడండి, మనమైతే ఈ విధంగా మొత్తం కూర కలిపేసుకున్నాం కాబట్టి దీన్ని అయితే మనం కొంతసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకున్న తర్వాత చూడండి, కడాయి వేడైన తర్వాత మనమైతే డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే మీరు వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే మేమైతే వేసేసుకున్నాము. చూడండి, ఇప్పుడైతే మనం నూనె వేసుకున్నాం కాబట్టి నూనె అన్నది వేడవనిద్దాం. ఇప్పుడు మనమైతే ఇందాక నేను ఒక మిషన్ లాంటిది చెప్పాను కదా, ఇదైతే ఉంచుకోమన్నాను. దీన్ని అయితే మనం ఇలా అరటికాయలను అన్నది ఈ విధంగా అన్నాం అనుకోండి, మనకు పేపర్ సైజ్ అరటికాయ చిప్స్ లాగా అయితే వస్తుంది. దీనివల్ల ఇది లేదనుకోండి, నార్మల్ చిన్న సైజుల్లో చాక్ తోటి అయితే కట్ చేసుకోండి. ఉంటేనేమో మంచి పేపర్ లాగా అయితే మనకి అరటికాయలు అన్నది వచ్చి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇందాక మనమైతే పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని అయితే మనం పక్కన పెట్టుకుందాం అని చెప్పాను కదా, దాన్ని అయితే మీరు వేసుకోండి. ఇలా నూనెలో అయితే వేసుకున్నారు అనుకోండి, బయట షాప్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ అయితే వేస్తారు. మనమైతే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి అన్ని ఇంట్లో ప్రోడక్ట్స్ వాడతాం కాబట్టి మనం పసుపు ఇలాగైతే తయారు చేసాము. చూడండి, ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి ఎంత బాగా కనబడుతున్నాయో చూడడానికి కూడా. మీరు కూడా ఈ విధంగా మొత్తం కూడా తయారు చేసుకొని అయితే జల్లిగింట్లోకి అయితే వేసుకున్నారు. సో దీన్ని చూడడానికి తినేయాలనిపించేస్తుంది. ఇప్పుడు మనమైతే ఇది అయితే వేసుకున్నాం కాబట్టి సర్వింగ్ ప్లేట్లకు అయితే వేసుకుందాము. ఈ విధంగా మీరైతే మొత్తం కూడా తయారు చేసుకున్నారు అనుకోండి, రుచికరమైన టేస్టీ అయిన బనానా చిప్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మళ్ళీ ఇంకో అరటికాయతో అన్నది తయారు చేసుకుందాం. ఇలా మనం నచ్చిన సైజులో అన్నది మనమైతే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మొత్తం కూర చిన్న పేపర్ ప్లేట్ సైజ్ వచ్చేంత వరకు మనమైతే ఇలాగ అన్నాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనమైతే చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనమైతే ఇది చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోండి, అప్పుడైతే ఇది బాగుంటాయి. ఇప్పుడు మనమైతే ఈ విధంగా వేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగా కలర్ అన్నది కనబడుతుందో కదా. మనమైతే దీన్ని అలా ఒక్కసారి ఎక్కువ వేసి ఇలా చేసుకున్నాం అనుకోండి, ఆ పసుపు కలర్ అన్నది బంగాళదుంపలు పట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మేమైతే 2 అరటికాయలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి టేస్టీ రుచికరమైన బనానా చిప్స్ అయితే మీకు కావాలంటే ముందుగా మన ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అన్నది క్లిక్ చేయండి. ఈ విధంగా నేను చెప్పాను కదా, కరకరలాడే నోరూరించే టేస్టీ అయిన బనానా చిప్స్ అన్నది తయారు చేసుకున్నాం కాబట్టి సో ఈజీగా టేస్టీగా నేనైతే చెప్పానని అయితే అనుకుంటున్నాను. ఇదైతే మంచి కాంబినేషన్స్లోకి అయితే పనికొస్తుంది. ఇదైతే మనం స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, స్టోరేజ్ చేసుకోవడం కోసం మేమైతే ఒక పెద్దటి స్టోరేజ్ కంటైనర్ తీసుకొని దాంట్లోకి అయితే మనం వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు మనమైతే ఈ విధంగా మొత్తం కూడా స్టోరేజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అన్నది నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.